పొద్దుట నుంచి టీవీలో ఈ న్యూస్ చూస్తుంటే నాకు అనిపించింది ఇంకో పరిష్కారమే లేదా అని. కాకపోతే ఒక ఐడియా వచ్చింది, చెప్తా చూడండి. ఎన్ని రోజులు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ స్థానం ఏది, ఓన్లీ లోకేష్కి ప్రాధాన్యత ఎక్కిస్తున్నారని చెప్పి ఎప్పుడు చూడి ఫైటింగ్ నడుస్తూ ఉంటుంది. సో దీనికి నేను ఒక లాజికల్, ఒక న్యూట్రల్ ఆన్సర్ ఇస్తా. సో నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది డెడ్గా విడిపోయింది, తెలంగాణ, ఆంధ్ర. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉంది, తెలంగాణలో టీడీపీ ఆల్మోస్ట్ డెడ్. ఇక్కడైతే ఏమీ లేదు కదా, ఒక కార్పొరేటర్ కూడా లేడు కదా. సో నేను ఏమంటున్నా అంటే, చంద్రబాబు నాయుడుకి ఎవరికైనా కొడుకుని డెవలప్ చేసుకోవాలని ఉంటుంది. సో నారా లోకేష్కి ఆంధ్రప్రదేశ్ ఇచ్చేస్తే ఎట్లా అయినా ఆయన మంగళగిరి నుంచే నిల్చుంటున్నాడు, రేపు అయితే సీఎంగా ఆంధ్రప్రదేశ్కి అవుతాడు. తెలంగాణలో పార్టీ అనేది ఏం లేదు కదా ఇంకా. అట్లాంటప్పుడు ఆల్రెడీ చచ్చిపోయిన పార్టీని అది ఊరికే గాలికి వదిలేసే దాని బదులు జూనియర్ ఎన్టీఆర్కి తెలంగాణ బాధ్యతలు అప్పగిచ్చేసి ఆ రాష్ట్రం నువ్వు చూసుకో, ఇంకా ఈ రాష్ట్రం మేము చూస్తావు అని అన్నారు అనుకో, అదృష్టం ఉంటే అటు టీడీపీ రావచ్చు, ఇక్కడ టీడీపీ రావచ్చు, ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వస్తే లేపి అధికారంలోకి తెలియదా? అట్లనే మేబీ అదృష్టం ఉంటే జూనియర్ ఎన్టీఆర్కి తెలంగాణ టీడీపీ ఇచ్చేసారనుకో, అక్కడ ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా అబ్బా ఇద్దరిని సరిసమానంగా చూశాడని ఒక ఫీలింగ్ వస్తుంది. రెండోది, అదృష్టం ఉంటే ఇక్కడ ఎన్టీఆర్కి నిజంగానే అంత క్యాపబిలిటీ కానీ పార్టీని లేపే ఇది ఉంటే ఎట్లయినా తన జూబ్లీస్ నుంచే ఓటు హక్కు కూడా ఉంది కాబట్టి, సో తెలంగాణ వాడిని నేను అని చెప్పి చెప్పుకొని నిజంగానే ఒకవేళ అదృష్టం వాడి అంత కెపాసిటీ ఉంటే పైకి లేపి అధికారంలోకి తెచ్చు. అక్కడ ఆంధ్రలో టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, తెలంగాణలో టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది, చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుంది, కొడుకుని లేపాడు, అల్లుని లేపాడు, ఇద్దరిని అని చెప్పి. ఐడియా నచ్చితే టీడీపీ వాళ్ళు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఫైట్ చేసుకుంటుంటే మీరు వాళ్ళకి షేర్ చేయండి. ఇకపై ఈ నినాదం పైనే ఉండండి.